తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే 20,000 నుంచి 25,000 వరకు పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు తిరుపతి నాయి బ్రాహ్మణ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ కళ్యాణకట్ట అక్షరకులు ఈ సందర్భంగా మాట్లాడారు. మేము దేవాలయాల్లో దేవునికి ప్రప్రథమంగా నాదస్వరంతో మేలుకొలుపుతూ అదే భక్తులకి కళ్యాణకట్టలో సన్నిధానాలు తీసే చురకలుగా మా తరతరాల నుంచి పనిచేస్తూ వచ్చి మాకు ఒక నాయ బ్రాహ్మణుడికి పాలక మండలి సభ్యుల అవకాశం కల్పించేందుకు చట్టసభల్లో ఒక ఎమ్మెల్సీ కూడా మాకు ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. ఈరోజు మాకు పాలక మండలిలో దేవస్థానాల్లో బోర్డు మెంబర్గా అవకాశం కల్పించినందుకు మరి ఒక ఎమ్మెల్సీని కూడా మాకు ఖచ్చితంగా ఒక నాయ బ్రాహ్మణుడికి ఇవ్వాలని చెప్పి నారా లోకేష్ గారికి కూడా మేము మా సంఘం తరఫున కూడా మళ్ళా వినతి పత్రం అందిస్తాం. మాకు ఈరోజు సంతోషదాయకం. ఎందుకంటే ఉమ్మడి కూటమిలో మేము జనసేన పార్టీ నుంచి తిరుపతిలో నాయ బ్రాహ్మణులందరూ కూడా మన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీ గెలిపించి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది నాయ బ్రాహ్మణులు మా తెలుగుదేశం పార్టీ నాయ బ్రాహ్మణులు బీసీకి వెన్నుముకగా ఉన్న పార్టీలో నాయ బ్రాహ్మణులు ఎన్నో మంది మా కులంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కృషికి ఈరోజు మాకు నిజమైన ఆనందం, ఈరోజు మాకు హర్షణీయం. మా రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే కనీస వేతనం పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ప్రతిపాదన పెట్టాము. ఆ ప్రతిపాదనను కూడా ఈరోజు ప్రతిపాదిస్తూ 25,000 రూపాయలు తీసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒక ఎండోమెంట్ టెంపుల్సే కాదు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కళ్యాణ కట్టలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ 25,000 వర్తింపజేయాలని చెప్పి కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి కూడా మేము వినతి పత్రాన్ని సమర్పించబోతున్నాము. ఆలయంలో ఒక నాయ బ్రాహ్మణులు కళ్యాణ కట్టలోనే కాదు, వాయిద్య కళాకారులు కూడా ప్రతి దేవాలయంలో వాళ్ళ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. వాయిద్య కళాకారులకు కూడా ఇలాగే వాళ్ళకి ఉన్నటువంటి వేతనాన్ని, కనీస వేతనాన్ని పెంచి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.